నమస్కారం అండి, వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం కుంభలగ్నం వారి జీవితం ఎలా ఉంటుంది. మనం ఇప్పటి వరకు మేష లగ్నం నుంచి మకర లగ్నం వరకు చెప్పుకున్నాము. ఈ సిరీస్లో భాగంగా ఇది ఇంకా నెక్స్ట్ మీన లగ్నం వాళ్ళది ఉంటుంది. ఈ పార్ట్లో మనం కుంభలగ్నం వారి జీవితం ఎలా ఉంటుంది, ఎలా వాళ్ళ జీవన శైలిలో మార్పులు తీసుకురావడం ద్వారా వాళ్ళ జీవితం పురోగమనం చెందుతుంది అనేది వీడియోలో మనం మాట్లాడుకుందాం. బేసిక్గా నేను చెప్పే ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఇంతకుముందు మునులు చెప్పిందే, బట్ మనం ఆధునిక కాలంలో ఏ విధంగా దాన్ని తీసుకోవాలి అనేది ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు మనకి వాళ్ళ వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ చాలా వచ్చేసాయి. ఒకప్పుడు వాళ్ళు రాసేటప్పుడు ఇన్ని వృత్తులు ఉండేవి లేవు కదా. సో అందువల్ల ఈ రోజుల్లో మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నవి ఏంటి, కుంభలగ్నం వాళ్ళు ఫలానా ప్రొఫెషనే చేయాలని రూల్ ఏం లేదు. కుంభలగ్నం వాళ్ళు ఏ లగ్నం వాళ్ళైనా సరే అండి, బట్ అసలు బేసిక్గా 10వ ఇంట్లో ఏ గ్రహం లేకపోతే ఎలా చూడాలి. ఇప్పుడు కుంభలగ్నం వాళ్ళకి 10వ ఇంట్లో వృశ్చిక రాశి అవుతుంది. సో ఈ వృశ్చిక రాశిని బేస్ చేసుకొని ఎన్నో ఉన్నాయి ప్రొఫెషన్స్. సో అట్లాగా కుంభలగ్నం వాళ్ళది ఏ భావంలో కూడా ఏ ప్లానెట్స్ లేకపోతే ఆ భావాన్ని మనం ఎలా చూడాలి, వీళ్ళ తమ్ముడు ఎలా ఉంటాడు, వీళ్ళ మదరు యొక్క నేచర్ ఏంటి, వీళ్ళ యొక్క గృహం ఎలా ఉంటుంది, వీళ్ళ యొక్క సంతాన విషయంలో ఎలా ఉంటుంది, ఇలా మన ప్రతి ఒక్క పార్ట్ని మనం అబ్జర్వ్ చేస్తే బేసిక్గా కుంభలగ్నం నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది కాలపురుషుడి చక్రంలో మనకి 11వ భావం అయింది. 11వ భావం అనేది జనరల్గా మనం చదివింది ఏంటంటే లాభస్థానము, జ్యేష్ఠ సోదరుడు సోదరీలు అంటే అన్న అక్క వరుస సమానమైన స్నేహితులు. సో స్నేహితులది తర్వాత ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్, మీ యొక్క కోరికలు తీర్చే ఒక హౌస్, అది వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మీకు ఆ కోరికలు అనేవి ఈ యొక్క భావంలో తీరుతాయి అనేది ఈ భావానికి సంబంధించిన బేసిక్గా ఈ ఎడమ చెవి, కుడి చెవి ఇనేంటి మాట్లాడుతూ ఉంటారు. అట్లాగే ఎడమ చెవి అనేది 11వ ఇంటికి తీసుకున్నారు. సో ఇట్లా తెలుసుకున్నందువల్ల మనకి ఏంటంటే ఉపయోగం, రేపు ఎప్పుడైనా కుంభలగ్నం వాళ్ళ జాతకాలు చూసినప్పుడు జనరల్గా వీళ్ళకి పర్టికులర్గా ఏదైనా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లం వస్తే ఏ విధంగా ఏ పార్ట్లో ప్రాబ్లం వస్తుంది అనేది చెప్పుకునేదానికి ఈజీగా ఉంటుంది. బేసిక్గా కాలపురుషుడి చక్రంలో కుంభం అనేది పిక్కలు తీసుకున్నారు, మోకాల కింది భాగాన్ని. సో అరికాలను వచ్చి మీనం తీసుకున్నారు. సో మోకాళ్ళు వచ్చి మకరం తీసుకున్నారు. సో ఈ మోకాల నుంచి ఈ పాదాల వరకు ఉన్న మధ్య భాగాన్ని పిక్కలు అని అంటారు. వాటిని ఎక్కువగా కుంభం. కొంతమందికి పిక్కలు బాగా బలంగా ఉంటాయన్నమాట, అంటే వాళ్ళు బాగా ఎక్సర్సైజ్ చేసినందువల్ల కావచ్చు, నడిచినందువల్ల కావచ్చు. మీకు కావాలంటే ఆ కుంభంలో మంచి ప్లానెట్స్ అన్నా చూస్తుండాలి, కుజుడన్నా ఎక్స్పెక్ట్ చేస్తుండాలి, అప్పుడు దానికి ఒక షేప్ వస్తుందన్నమాట డెఫినెట్గా. సో బేసిక్గా ఏంటంటే అది మెయిన్ పార్ట్ అనమాట. ఇటు మోకాలకి దీన్ని బేసిక్గా మనం నిలబడేటట్టు చేయగలిగేది ఒక మనిషిని. అట్లా ఇది ఒక ఫిక్స్డ్ సైన్, ఇది స్థిరతత్వ రాశి. సో వీళ్ళ యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది జీవితంలో అనేది కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు లగ్నం అంటే శరీరం తీసుకుంటారు, కీర్తి ప్రతిష్టలు తీసుకుంటారు, మీ యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంది అనేది తీసుకుంటారు. సో జీవితం పట్ల మీరు చూసే దృక్పథం ఎలా ఉంది అంటే ఇది జనరల్గా కాలపురుషుడి చక్రంలో 11వ భావం అయినందువల్ల మీరు ప్రతిదీ కూడా డెఫినెట్గా 10 మందికి ఉపయోగపడేటట్టు, లేదు ఒక గ్రూప్ని లీడ్ చేసేటట్టు, ఏదో ఒక విషయంలో నలుగురికి ఉపయోగపడే అంశాన్ని మనం కనుక్కోవాలి. అసలు ఈ మానవాళి అంటే ఈ విషయంలో ఇబ్బంది పడుతుందన్నప్పుడు దానికి ఒక పరిష్కారం అనేది మనం చూడాలి. ఏదో ఒకటి అట్లాంటి ఒక మైండ్ సెట్ మీకు అప్పుడప్పుడు కాదు, జనరల్గా మీ వే ఆఫ్ థింకింగ్లోనే ఉంటుంది అది. తర్వాత ఇది స్థిరతత్వ రాశి కాబట్టి ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు దాన్నే ఆ సాలిడ్గా అతుక్కుపోవడం, దాని నుంచి బయట రాలేకపోవడం, లేదు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే నిర్ణయం తీసుకున్న తర్వాత ఎక్కువగా దాని మీద డిపెండెంట్గా ఒక ఫిక్స్డ్గా ఉండిపోవడం, అవసరమైనప్పుడు మార్పులు చేర్పులు చేయాలి అని ఎవరైనా చెప్పినా కూడా దానికి అబ్జెక్షన్ చెప్పడం. సో ఇట్లాంటి ఒక ఆలోచన ధోరణిది మీ యొక్క వ్యక్తిత్వ నిర్మాణంలో ఒక భాగంగా కనిపిస్తుంటుంది. అయితే ఇది అందరికీ ఇదే జరుగుతుందా సార్ అని అంటే మళ్ళీ ఇది ఒక పాయింట్ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ 3 నక్షత్రాలు ఉన్నాయి మీ రాశిలో. ఏంటి? ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. మీ యొక్క లగ్నం కుజుడి లగ్నంలో అయితే మాత్రం మీరు ఫాస్ట్గా ఆలోచిస్తారు, మూమెంట్ ఇస్తారు, తొందరగా పరిస్థితులకు అనుగుణంగా మీరు మార్పు చేర్పులు ఉంటాయి. శతభిషం అయితే మీరు డెఫినెట్గా డిఫరెంట్గా ఆలోచించి మానవాళికి ఉపయోగపడే ఆవిష్కరణలు ఏదో ఒకటి చేయడం జరుగుతుంది. మీరు సైంటిస్ట్ అవ్వచ్చు, లేదా మీ ప్రాజెక్ట్ ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెడితే దానివల్ల కొత్త ప్రోడక్ట్ తయారు చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. ఏదో ఒక సంథింగ్ మీరు డిఫరెంట్గా ఆలోచించడం అనేది మానవాళి గురించి కంపల్సరీగా ఉంటుంది. మీకు లాభించే పరిస్థితులు ఆఫ్కోర్స్ మీరు లాభం గురించి ఆలోచించినప్పటికీ అది కాలపురుషుడి చక్రంలో లాభభావం అన్నారు కాబట్టి అది మీరు చేసే ఆవిష్కరణ వల్ల మీకు లాభం ఉంటుంది, జనాలకి లాభం ఉంటుంది.
సో తర్వాత గురువు మనకి పూర్వభాద్ర నక్షత్రం 100% మీ యొక్క అంటే ఇప్పుడు ఈ పూర్వభాద్ర నక్షత్రం కాబట్టి డెఫినెట్గా మీరు కొంచెం సమాజానికి మేలు చేసే విషయంలో ఎక్కువగా ఆలోచనలు ఉంటాయి డెఫినెట్గా వ్యక్తిత్వ నిర్మాణంలో. ఇది బేసిక్గా మనం లగ్నం గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే మీకు ఫ్రెండ్స్, మీ యొక్క సర్కిల్ మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మీ యొక్క క్యారెక్టర్ని తీర్చిదిద్దడంలో. డెఫినెట్గా ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్ అందరినీ లీడ్ చేయాలంటే ఎవరిని లీడ్ చేస్తారంటే కుంభలగ్నం వాళ్ళ వ్యక్తి పెట్టుకోవచ్చు మనం, అతను బాగా లీడ్ చేయగలడు. అలాగ ఎన్జిఓస్ని మెయింటైన్ చేయడం, సో లార్జ్ గ్యాదరింగ్స్ని గ్రూప్ని కలెక్ట్ చేయడం, అంటే వాళ్ళకి ఇంటెలెక్చువల్, అది ఒక రకంగా ఏరీస్ అయినది, అంటే వాయుతత్వ రాశి. వాళ్ళకి ఎక్కువగా ఇంటెలెక్చువల్ పవర్ను ఉపయోగించి అన్నీ చేస్తారనమాట, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగించి. సో మీకు పంచమ భావాధిపతి కూడా బుధుడయ్యాడు కాబట్టి 9వ భావాధిపతి శుక్రుడయ్యాడు. సో లగ్న పంచమ భావాధిపతులు మీకు ఎలాగూ త్రికోణం అని చెప్తుంటాను కదా. సో ఈ యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేయడంలో ఒక వ్యక్తి యొక్క జీవనశైలి, వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి 1వ భావము, పంచమ భావము, 9వ భావము మెయిన్ రోల్ పోషిస్తాయి. అయితే ఈ 2వ భావం అనేది మీకు మీనం ఇచ్చున్నారు. అసలు ఫిజికల్గా ఆస్పెక్ట్ ఆఫ్లో చూస్తే మనకేమనిపిస్తుంది అంటే శని కరెక్ట్గా ప్రామినెంట్గా ఉంటే వీళ్ళు హైట్గా, పలచగా కొంచెం శరీరం అనేది సన్నగా బోన్స్ కనిపించేటట్టు, కొంతమందికి పళ్ళు కొంచెం ఎత్తుగా ఉన్నట్టు, అంటే చిన్నప్పుడు అలాగే ఉండి పెద్ద కొద్దీ ఆ గురువుగాని చూసారంటే లావు వచ్చేస్తారు. అఫ్కోర్స్ ఇవన్నీ శారీరక తత్వం అనేది మాత్రం డిసైడ్ చేయడం కొంచెం జాతకంలో వేరే గ్రహాలను బట్టి ఉంటుంది. బట్ బేసిక్గా శని యొక్క బక్కపలచని దేహము, తర్వాత వీళ్ళకి నరాలు కనిపిస్తుంటాయి. సో ఇలా వర్ణించుంటారు శాస్త్రాల్లో. సో చాలా వరకు అవి మ్యాచ్ అవుతుంటాయి, నేను చూస్తున్నాను. బట్ కొంతమందికి మ్యాచ్ అవ్వలేదు. ఎందుకు అని అవ్వలేదంటే ఏదో ఒక గ్రహం అక్కడ కూర్చోవడం కానీ దాన్ని చూడడం కానీ జరుగుతుంది కుంభాన్ని. సో 2వ భావం అనేది మీ యొక్క జాతకంలో మీనం అనేది రూల్ చేస్తుంది. ఈ మీనం అనేది కాలపురుషుడి చక్రంలో మనకి 12వ భావం అయింది, అది మీకు 2వ భావం అయింది. మీ యొక్క కుటుంబము, మీ యొక్క ధనస్థానం, మీ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా 2వ భావం రూల్ చేస్తుంది. కాబట్టి మీ యొక్క కుటుంబంలో ఎవరో ఒకరు ఖచ్చితంగా బాగా ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తులు ఉండొచ్చు, ట్రెడిషన్స్ని బాగా ఫాలో అయ్యే వ్యక్తులు ఉండొచ్చు, తర్వాత గుడులు కట్టించిన వ్యక్తులు ఉండొచ్చు, అది మీ యొక్క లీనియేజ్లో ఒక భాగంగా ఉండొచ్చు. సో తర్వాత మీరు ఖచ్చితంగా మీరు ఏం చేస్తే మీ యొక్క ధనం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మీకు 2వ భావానికి 11వ భావానికి గురువే ప్రాతినిధ్యం వహించాడు కాబట్టి డెఫినెట్గా గురువు పనుల కోసమే అంటే ఒక డైరెక్షన్ చూపిస్తుంటాడు కాబట్టి ఈ గురువే ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి మీ యొక్క మాట తీరు మృదువుగా ఉండొచ్చు. డెఫినెట్గా ఒకరికి హెల్ప్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎప్పుడు ఏదో ఒకటి మీరు అంటే ఒకరికి సలహా చెప్పడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ వాక్ కొన్నిసార్లు ప్రతిఫలించవచ్చు. సో తర్వాత మీరు ఎక్కువగా డొనేట్ చేసే కొద్దీ మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరగచ్చు, మీ యొక్క లాభాలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ డొనేషన్ అనేది ఏదో ఒకటి, అది ఫుడ్ అయినా అవ్వచ్చు, ఫుడ్ చేస్తే ఇంకా మంచిది, మీ యొక్క రోగాలు తగ్గుతాయి. ఎందుకంటే 6వ భావానికి చంద్రుడు ఫుడ్ కారకుడు కదా. సో ఓకే, ఇది బేసిక్గా మీ యొక్క మాట తీరు అన్నిటినీ మీనం రూల్ చేస్తుంది. కాబట్టి మీ యొక్క మాటల్లో ఒక్కోసారి హయ్యర్ ఫిలాసఫీ అనేది ప్రతిఫలిస్తుంటుంది అనమాట. ఎందుకంటే 12వ భావం మీనం కదా కాలపురుషుడి చక్రంలో. ఈ మీనరాశి అనేది బేసిక్గా స్వర్గం, నరకం, పరలోకం ఇలా మాట్లాడుతుంటారు చూసారా. కొన్నిసార్లు ఒక టర్మ్స్ ఉంటాయి, కొన్ని ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తులు మాట్లాడుతుంటారు. సో ఈ మీ మాటల్లో ఆ వేదాంత ధోరణి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది అనమాట డెఫినెట్గా. సో ఆ తెలియని ఒక పవర్ అనేది మీ యొక్క మాటల్లో ఉంటుంది ఆ ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తులుగా. ఒకవేళ భోగలాలసులు అవుతారండి కొంతమంది, నేను చూస్తున్నాను అతను బాగా అనుభవించాడు, 2వ భావంలో ఇట్లా ఉన్నాయి గ్రహాలు అని అంటే అది గ్రహాలు ఉన్న ఆస్పెక్ట్ని బట్టి చెప్పచ్చు. బట్ 2 ఉంటాయి. కాలపురుషుడి చక్రంలో 12వ భావం అంటే ఏంటి, భోగాన్ని గుణిస్తారు కదా, పడక సుఖాలని చెప్పున్నారు కదా. సో బెడ్రూమ్ కంఫర్ట్స్ అన్నీ కూడా 12వ భావం నుంచి చూస్తారు. సో మీ యొక్క సంపాదన ఓన్లీ లాడ్జిళ్ళు, తర్వాత లాడ్జిల్ నడపడం ద్వారా కావచ్చు, లేదంటే ఎనీథింగ్ విచ్ రిలేటెడ్ విత్ ఆశ్రమాస్, హాస్పిటల్స్, సో వీటి ద్వారా మీరు ధన సంపాదన చేసుకోవడం అనేది అవకాశం ఉంది. చేస్తే మంచిది అండి అని చెప్తున్నాను. అంటే మీకు ఒకవేళ అవకాశం వచ్చింది, ఎవరైనా హాస్పిటల్ తీసుకుంటారా అని తీసేసుకోండి, మీకు బాగానే రన్ అవుతుంది. ఎనీథింగ్ విచ్ అంటే మనుషులకి ఏదో ఒక రూపంలో హీలింగ్ అనేది జరగాలన్నమాట. అటువంటి సెంటర్స్ మీరు కానీ
కొత్తగా స్టార్ట్ చేయగలిగితే మీకు ధన ఆదాయం అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. సో తర్వాత ఎంఎన్సి కంపెనీస్ అనేవి కూడా 12వ భావమే. సో ఏదైనా ఫారిన్ డీలింగు అది కూడా ఏదైనా వచ్చి ఆ ఫారిన్ కంపెనీస్తో టైఅప్ అయ్యి మీరు వ్యాపారం చేయొచ్చు. ఇదండి, ఇంతవరకు చాలా వస్తుంటాయి, బట్ అది మీ యొక్క జాతకాన్ని బట్టి మీకు అక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయన్న దాన్ని బట్టి మనం మాట్లాడాలి. సో 3వ భావాన్ని అంటే మీ యొక్క సోదరులు సోదరి, తర్వాత మీ విక్రమ భావం అంటే మీ యొక్క ధైర్య సాహసాలని, మీ విల్ పవర్ ఎంత ఉంది అని చెప్పేది 3వ భావం. మీ యొక్క హాబీస్ ఏంటి అనేది, మీ ఇరుగు పొరుగు వారి గురించి, ఇవన్నీ కూడా 3వ హౌస్. సో డెఫినెట్గా 3వ హౌస్ని మేషం రూల్ చేస్తుంది కాబట్టి ఇది కాలపురుషుడి చక్రంలో ప్రథమ భావం కాబట్టి మీరు ఏదైనా ఇనిషియేషన్ ఒకటి కొత్తగా తీసుకోవడం అంటే జీవితంలో అది మీ 3వ భావానికి 10వ భావానికి ఎవరు రూల్ చేస్తున్నది? కుజుడు. సో డెఫినెట్గా కుజుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదో ఒక రూపంలో మీ జీవితంలో ఉండనే ఉంటుంది, మీ యొక్క వృత్తి ఉద్యోగాలలో లేదా వ్యాపారాల్లో కావచ్చు. అంటే ఈ కుజుడు అంటే జనరల్గా ఏమేమి ఉంటాయి? రియల్ ఎస్టేట్ ఉంటుంది, ఎలక్ట్రికల్ పవర్ గురించి చెప్పచ్చు. ఎందుకంటే కుజుడు అంటే ఎనర్జీ కదా. సో ఎనర్జీ బేస్డ్ సెక్టార్స్ ఎనీథింగ్ మీరు చేసుకోవచ్చు. అంటే బ్యాటరీస్ తయారు చేసే కంపెనీలు పెట్టచ్చు, లేదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుండొచ్చు. సో ఇట్లా మనకి కుజుడి యొక్క ప్రభావం అనేది మీ యొక్క కెరీర్లో, మీ యొక్క హాబీస్లో కావచ్చు, మీ యొక్క ఇంట్రెస్ట్లు అంటే మీ నేచురల్గా సహజ భావం అంటారు 3వ భావాన్ని. సహజంగా మీకు ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది. సో ఈ పోరాడి గెలుచుకోవాల్సి వచ్చేది తత్వం ఖచ్చితంగా మనకు అంత ఈజీగా జరగదు జీవితంలో. డెఫినెట్గా మనం పోరాడాల్సిందే అనే ఒక రకమైన ధోరణి కూడా మీ యొక్క కెరీర్లో కనిపిస్తుంది కొన్నిసార్లు, ఎందుకంటే కుజుడు రూల్ చేస్తున్నాడు కాబట్టి. సో ఈ బేసిక్గా ఇట్లా మాట్లాడుకున్నందువల్ల మనకి కొన్ని అర్థమవుతుంటాయి. ఓకే, ఇది ఇట్లాగా ఉంది కాబట్టి మన కెరీరు, సో మనం ఇట్లా ఖచ్చితంగా ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం రెడీగా మానసికంగా సిద్ధంగా ఉండాలనేది ఎప్పుడు ఉంటుంది మైండ్లో. సో బ్రదర్స్ ఎక్కువగా అంటే కుజుడు మేల్ ప్లానెట్ రూల్ చేస్తుంది కాబట్టి సిస్టర్ కన్నా బ్రదర్స్ అంటే మేల్ ప్లానెట్ కాబట్టి అది బ్రదర్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ సిస్టర్ ఉందనుకోండి, బ్రదర్ లాగా అంటే జెంట్స్ లాగా బిహేవ్ చేసే సిస్టర్ ఉండొచ్చు. ఇట్లా కూడా మనం మాట్లాడుకోవాలి. కోర్స్ ఏదైనా అంతేనండి, ఏ ప్లానెట్ అయినా సరే అక్కడ లేదు అని అంటే ఆ టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు ఉంటారు మీ జీవితంలో. సో మీ ఇరుగు పొరుగు వాళ్ళతో ఒక్కోసారి గొడవలు రావచ్చు. కుజుడు అంటే కొట్లాట కారకుడు. ఆ కుజుడు ఉన్న పొజిషన్ బట్టి చెప్పవలసి ఉంటుంది. సో లేదా మీ పొరిగింటి వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎక్కువగా వాళ్ళే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, లేకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా ఏదైనా ఇండస్ట్రీ అంటే ఈ పవర్కి సంబంధించిన పని చేసేవాళ్ళు, సో లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, ఈ కుజుడికి సంబంధించిన వాళ్ళే, సర్జన్ ఉండొచ్చు, ఎవరో ఒకరు ఉండొచ్చు మీ ఇరుగు పొరుగులో. ఎన్ని పాసిబిలిటీస్ ఉండాలని రూల్ ఏం లేదు, బట్ నేను గమనించున్నాను ఇవి ఉన్నాయి కొంతమందికి. సో 4th హౌస్ మీ యొక్క మదర్ ప్లేస్, 2వ భావం కాలపురుషుడి చక్రంలో అంటే వృషభం. ఈ వృషభానికి అధిపతి శుక్రుడైనందువల్ల, శుక్రుడు అందానికి కారకుడైనందువల్ల డెఫినెట్గా మీ యొక్క ఇల్లులు అందంగా తీర్చిదిద్దబడే ఇళ్లలో మీరు నివసించే అవకాశం ఉంటుంది. ఈవెన్ బాడుగిళ్ళలో ఉన్నా కూడా ఆ ఇల్లు అంత అందంగా తీర్చిదిద్దుకునే అవకాశాలు ఉంటాయి. కోర్స్ మీకు కొంతమందికి నేను చూడడం చాలామందికి ఈ 4వ భావానికి 9వ భావానికి ఈ రెండింటికి శుక్రుడే ప్రాతినిధ్యం వహించినందువల్ల ఈ భావం 9వ భావం అంటే ఏంటి? అదృష్ట భావం అని అంటారు కదా. సో మీరు ఈ శుక్రుడు రూల్ చేస్తున్నందువల్ల మీరు పెళ్ళైన తర్వాత భాగ్యాన్ని పొందే అవకాశాలు ఉంటాయి, లేదు ఇల్లు కట్టించిన తర్వాత భాగ్యాన్ని పొందే అవకాశాలు ఉంటాయి, లేదు కొంతమందికి 2 ఒకేసారి జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా ఒక ఆపర్చునిటీ. బేసిక్గా స్త్రీ దేవతారాధన ఇంట్లో ఖచ్చితంగా మనం చేయగలిగితే మీకు భాగ్యోదయం అవుతుందనేది దీని ద్వారా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇంట్లో కుటుంబం స్థానంలో శుక్రుడు రూల్ చేస్తున్నాడు కాబట్టి ఎక్కువగా స్త్రీ సంతానం అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. స్త్రీలు ఎక్కువగా మీ ఇంట్లో విజిట్ చేసే అవకాశాలు ఉంటాయి. లేదు అమ్మవారి పటాలు కానీ ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు, ధార్మిక స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి ఫోటోలు తీసుకొని వచ్చి పెట్టుకోవడం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. కొంతమందికి నేను చూస్తున్నాను. అది తీసుకొచ్చిన తర్వాత మీకు భాగ్యోదయం ఇవ్వడం కానీ చూశాను. సో పంచమాన్ని అంటే బేసిక్గా మదరు ఖచ్చితంగా చూడడానికి బాగుండడం, ఎందుకంటే శుక్రుడు రూల్ చేస్తున్నాడు. సో ఆభరణాలంటే ఎక్కువగా ఇష్టపడడం, తర్వాత మీకు వెహికల్ కూడా కొంచెం ఎక్స్యూవీ మోడల్ టైప్ అనమాట, కొంచెం బాగా లగ్జరీ వెహికల్స్ వాడాలని ఇంట్రెస్ట్ ఉండడం. సో తద్వారా మీరు కొంచెం జీవితంలో భాగ్యవంతులుగా ఫీల్ అవ్వడం, సో ఇవన్నీ ఉంటాయి. పంచమ భావం అనేది మీకు మిథునం రూల్ చేస్తుంది. కాలపురుషుడి చక్రంలో అది 3వ భావం అయింది. మీరు ఫ్రెండ్లీ నేచర్తో మీ సంతానంతో ఉండడం అనేది చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ అంటే మీ
పిల్లలు కంపల్సరీగా మంచి కమ్యూనికేటర్స్ అవుతారు. డెఫినెట్గా వాళ్ళు బాగా ఇన్ఫర్మేషన్ అంటే చదువుతారు, డెఫినెట్గా బాగా గ్రాస్పింగ్ పవర్ కూడా ఉంటుంది. బట్ దే ఆర్ వెరీ టాక్టివ్ అని చెప్పుకోవచ్చు. కొంతమంది ఒకవేళ మీ సంతానంలో కూడా కన్యా లగ్నం కానీ మిథున లగ్నం పుట్టే అవకాశాలు ఉంటాయి. బేసిక్గా బుధుడి యొక్క లేదు వాళ్ళ లగ్నాల్లో బుధుడు కూడా ఉండొచ్చు. సో ఇట్లా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఈ పంచమ భావం అనేది ద్విస్వభావ రాశి అయింది కాబట్టి ఇద్దరు సంతానం 100% ఉండే అవకాశాలు ఉంటాయి. లేదండి ఈ పంచమాధిపతి అష్టమాధిపతి అయ్యాడు కదా కొంచెం సంతానం లేట్ అవుతుందా అని అంటే పాసిబిలిటీ ఉంది. శని చూస్తున్నా, శనితో కలిసి ఉన్నా, సో శని బుధులు కలిసి ఉన్నా ఇలా అవకాశాలు ఉన్నాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం మాట్లాడుకోవాలి. లేదండి అష్టమాధిపతి పంచమాధిపతి ఇద్దరికి ఒకటే రూల్ చేస్తున్నాడు కాబట్టి రెండింటికి సంబంధించిన కామన్ పాయింట్ ఏంటి అని అంటే జ్యోతిష్యము కామన్ పాయింట్ ఉంది. ఎందుకంటే విద్యాస్థానము పంచమ భావానికి తీసుకుంటారు కాబట్టి గ్రాస్పింగ్ పవర్కి. సో మనకి జ్యోతిష్యం నేర్చుకునేదానికి బాగా ఈజీగా గ్రాస్పింగ్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. పంచమానికి అష్టమానికి ఎప్పుడు లింక్ ఏర్పడ్డా వాళ్ళు జ్యోతిష విద్యా విధానంలో బాగానే రాణించగలరు. ఏ రూపంలో అయినా లింక్ ఏర్పడవచ్చు. అలాంటిది బుధుడికే ఏర్పడింది లర్నింగ్ ప్లానెట్కి. సో వీళ్ళకి జీవితంలో డెఫినెట్గా జ్యోతిష్యం ఏదో ఒక టైంలో కానీ నేర్చుకుంటారు. వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. చాలా వరకు మాట్లాడతారు ఆ విషయాల గురించి. అంటే ఇది కూడా నేను గమనించాను పర్సనల్గా. చాలామంది తెలుసు నాకు కుంభలగ్నం పీపుల్. సో దానివల్ల వాళ్ళకి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగానే లాజిక్గా ఆలోచించగలరు. ఇంకపోతే ఈ సంతానం విషయంలో వాళ్ళు బాగానే చదువుతారండి, అవకాశం ఉంది. కానీ అష్టమాది కూడా రూల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ వల్ల జీవితంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ జీవితంలో ఏదో అంటే వాళ్ళు మీకు నుంచి దూరంగా వెళ్ళిపోయి వేరే దగ్గర సెటిల్ అవ్వడం, లేదు వాళ్ళ యొక్క ఒపీనియన్స్కి మీ ఒపీనియన్స్కి కొంచెం డిఫరెన్స్ ఉన్నందువల్ల కొంతకాలం మీరు బాధపడడం, ఇవి కూడా ఒకసారి జరగవచ్చు అష్టమానికి. అది డిపెండ్స్ అపాన్ బుధుడి కండిషన్ బట్టి. 6వ భావానికి అంటే మీ యొక్క శత్రు రోగ రుణ స్థానానికి చంద్రుడు ప్రాతినిధ్యం వహించాడు. సో చంద్రుడు అనే ప్లానెట్ బేసిక్గా మనకి ప్రయాణాలకు కారకుడు, తల్లి కారకుడు, మనస్సు కారకుడు. సో ఈ విషయాలు మీకు 6వ భావంలో ఉన్నాయి కాబట్టి మీరు ప్రయాణాలు చేసేటప్పుడు డెఫినెట్గా ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోని ఊహించిన విధంగా ఖర్చులు రావచ్చు, అనారోగ్య పాలన అవ్వచ్చు. లేదు ఈ యొక్క చంద్రుడు కఫానికి కారకుడు కాబట్టి ఈ కఫం ఎక్కువ చేసే పదార్థాలు మీరు తినకుండా ఉండడం అనేది మంచిది. డెఫినెట్గా అంటే పాలు, పెరుగు, తర్వాత ఈ స్వీట్స్ ఎక్కువగా తినకుండా ఉండడం అనేది చాలా మంచిది. కఫం చేసే పదార్థాలు 100% మంచిది. మీకు జలుబు ఎక్కువగా తరచుగా రావచ్చు, లేదు కొంచెం బాగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావచ్చు. ఈ అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదేంటి రెమెడీ అని అంటే ఆ పదార్థాలు తినకపోవడమే, కఫం చేసే పదార్థాలు. సో జర్నీస్ అప్పుడు ఎక్కువగా వాటర్, ఈ కూల్ డ్రింక్స్ తాగకుండా ఉండడం చాలా మంచిది కదా. హాట్ వాటర్ పెట్టుకొని తాగుతుండండి. సో మీకు అది బెస్ట్ ఆప్షను. తర్వాత ఈ పాలకు సంబంధించిన పదార్థాలు, ఈ పాలతో తయారు చేసిన ఇవేమైనా కావచ్చు, పాలకోవ కావచ్చు, ఇవి కూడా మీరు తినకుండా ఉండడం, ఇవి డొనేట్ చేయడం వల్ల ఎవరికి రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి డొనేట్ చేయడం వల్ల మీ యొక్క రోగము ఇవన్నీ కూడా తగ్గుతాయి. మీ యొక్క డెప్ట్స్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ అప్పుల స్థానానికి అధిపతి కూడా చంద్రుడు అయ్యాడు. మామూలుగా సహజంగా మనకి అప్పుల స్థానంలో శుభులు ఉంటే వీళ్ళు అప్పులు అంత సామాన్యంగా చేయరండి. చేస్తే కూడా త్వరగా తీర్చేదానికి ట్రై చేస్తారు. ఇలా మనం మాట్లాడుకొని ఉంటాం. కానీ ఒక్కోసారి ఈ చంద్రుడు ఏం చేస్తాడంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే అక్కడ ఇంకేదైనా కుజుడు ఆస్పెక్ట్ ఉండడమో ఇలా ఉన్నాయంటే మాత్రం అప్పులు ఎక్కువ అవుతాయి, నో డౌట్ అది. అయితే దీనికి సర్వీస్ ఏంటి? ఈ సర్వీస్ ప్లేస్ కూడా 6th హౌస్ కాబట్టి మదర్కి సేవ చేయడం ద్వారా, మదర్ ఎటువంటి తగాదాలు, మదర్తో మీకు రిలేషన్షిప్ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు సర్వీస్ మోటోలో మైండ్ పెట్టుకున్నందువల్ల తనని ఏ మాట పల్లెత్తు మాట అనకుండా మనం సర్వీస్ చేసే విషయంలో ఉండాలి డెఫినెట్గా. అప్పుడు మీకు ఆ యొక్క మానసిక శాంతి అనేది దొరుకుతుంది. అఫ్కోర్స్ కొంతమందికి 6th లార్డు 4th హౌస్లో ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు అంటే ఏంటి, మీకు అప్పులు అనేవి డెఫినెట్గా ఎక్కువ ఉంటాయి. 6th లార్డు నీచంలో ఉన్నాడు 10వ ఇంట్లో, ఖచ్చితంగా అప్పులు తగ్గే అవకాశాలు ఉంటాయి. చూడండి నీచం అయితే కొన్ని ప్లానెట్స్ ఎంత మంచిదో చూడండి. సో నాకు ఉచ్చలో ఉన్నాడని మనం సంతోషపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది అప్పుల స్థానాధిపతి, ఈవెన్ జబ్బుల స్థానాధిపతి, కోర్టు కేసుల స్థానాధిపతి, ఇవన్నీ కూడా చంద్రుడే రూల్ చేస్తున్నాడు అక్కడ.
సో ఇది ఒక రకంగా చెప్పాలంటే అవన్నీ డీటెయిల్డ్గా పోతే వేరేగా ఉంటుంది. బట్ బేసిక్గా ఏం చేయాలి, మనం దీని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి. సో చంద్రుడు అంటే ఫుడ్ కారకుడు. ఫుడ్కి సంబంధించిన విషయాల్లో మీరు డొనేషన్స్ చేస్తుంటే ప్రతి శనివారం, అంటే మీ లగ్నాధిపతి ఈయన కాబట్టి, లేదా సోమవారం, ఈ రెండు మంచిదే మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేదానికి, మీ కీర్తి ప్రతిష్టలు భంగం వాటిల్లకుండా ఉండేదానికి. శనివారం సోమవారం ఏదో ఒక రూపంలో ఫుడ్ డొనేట్ చేయడం మీ యొక్క కీర్తి ప్రతిష్టలకి భంగం వాటిల్లకుండా ఉంటుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. సో కఫం చేసే పదార్థాలకు దూరంగా ఉండడం. సో మదర్ యొక్క సర్వీస్లో మనం, అంటే మదరు చనిపోయారనుకోండి, మదర్ లాంటి వయసున్న స్త్రీలతో మీరు డెఫినెట్గా వాళ్ళకి సర్వీస్ చేయడం, ఏదో ఒక రూపంలో వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది మీ యొక్క చంద్రుడిని ఖచ్చితంగా మంచి చేస్తుందన్నమాట. సప్తమాధిపతి కాలపురుషుడి చక్రంలో అది పంచమ స్థానం అయింది. అఫ్కోర్స్ మీకు ఇందాక కాలపురుషుడి చక్రంలో 4th ప్లేసు మీకు 6వ భావం అయింది కాబట్టి మీరు బాడుగిళ్ళల్లో ఉంటే కొన్నిసార్లు బలగలిసి వస్తుంది. లేదు లోన్స్ తీసుకున్న ఇళ్లలో ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది. కొంతమంది చూస్తున్నా, లేదు కొంతమంది వాళ్ళు జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళిన తర్వాత ఇల్లు కట్టుకుంటే అవి బాగా నిలబడ్డాయి. సో ఇది కూడా మనం ఆలోచించాలి. ఈ పంచమ భావం అనేది కాలపురుషుడి చక్రంలో సింహం అవుతుంది. అది మీకు సప్తమ భావం అయింది కాబట్టి డెఫినెట్గా మీరు ఈ సింహానికి అధిపతి రవి కాబట్టి మీ యొక్క వైఫ్ ఏదో ఒక రూపంలో బ్రైట్ఫుల్గా కనిపించే అవకాశాలు ఉన్నాయి. సో బ్రైట్ అంటే మీ యొక్క కలర్లో కావచ్చు, లేదు ఆస్తి స్టేటస్లో కావచ్చు, ఏదో ఒక రూపంలో పలానా వ్యక్తి పలానా వాళ్ళ హస్బెండ్ అని చెప్పుకునే స్థాయిలో మీ వైఫ్ రావచ్చు, అలా కూడా ఉండొచ్చు. ఏదో ఒక రూపంలో ఆ రికగ్నిషన్ అనేది డెఫినెట్గా ఉండనే ఉంటుంది. తర్వాత మీ సంతానం మీకు, అంటే డెఫినెట్గా మీకు ఒక భాగస్వామ్యం అవ్వచ్చు. ఎందుకంటే వ్యాపారంలో, మీరు చేసే వ్యాపారంలో భాగస్వాములు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కాలపురుషుడి చక్రంలో అది పంచమ భావం అయింది, అది మీకు సప్తమ భావం అయింది, వ్యాపార స్థానం. సో అట్లా పార్ట్నర్షిప్స్ కంటిన్యూ చేయొచ్చు. మీ యొక్క పిల్లలు మీ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసే క్రమంలో లీనియేజ్లో తీసుకోవచ్చు. ఇది కూడా ఒక అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం ఒకవేళ ఈ సప్తమ భావానికి సంబంధించిన రవి మీ జాతకంలో నీచంలో ఉన్నా, లేదు ఇంకేదైనా రాహుకేతువులతో కలిసిన, సో మీ యొక్క వైఫ్ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఎక్కువగా హై సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండడం, దానివల్ల మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ రావడం, కొంతకాలం ఇబ్బందులు పడడం, ఇవి కూడా ఉంటాయి. తన యొక్క అనారోగ్యం అనేది మీ యొక్క జాతకంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంటే రవి కానీ ఏదో ఒక రూపంలో ప్రాబ్లంగా ఫేస్ చేస్తే. సో ఇది కూడా ఒక పాయింట్. తను ఎక్కువగా హీట్ బాడీ, కొంతమందికి ఆ రవి ఉష్ణం కాబట్టి డెఫినెట్గా కొంచెం హీట్ బాడీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఆ ఉష్ణ సంబంధ వ్యాధులు రావచ్చు. సో దానివల్ల వాళ్ళకి శరీరంలో కొంచెం అనారోగ్య స్థితులు వస్తాయి. సో ఇది అవన్నీ కూడా ఇప్పుడు ఒకవేళ గురువు చూశాడు అనుకోండి, గురువు చూస్తే తను లావుగా ఉండొచ్చు, దేర్ ఈజ్ పాసిబిలిటీ ఉంది, గురువే ఉన్నా కూడా. సో 8వ భావం అంటే మీ యొక్క ఇన్లాస్ ప్లేస్ అంటారు, మీ యొక్క అత్తగారు మామగారి ప్లేస్ని ఖచ్చితంగా ఇది కాలపురుషుడి చక్రంలో 6వ భావం, శత్రువు, రోగము, రుణస్థానం అనేది మీ యొక్క ఇన్లాస్ ప్లేస్ అయింది. ఈ కన్యా రాశి అనేది చాలా కారకత్వాలు ఉంటాయి. అంటే మీ యొక్క అత్తామామలతో మీకు ఎనిమిటీ ఉంటుందా, లేదా ఖచ్చితంగా వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉంటాయా, వాళ్ళు ప్రతిదానికి లెక్కలేసే వాళ్ళ, బాగా పైసా గురించి మాట్లాడే వాళ్ళ, ఇవన్నీ కూడా మనం బుధుడున్న పొజిషన్ బట్టి చెప్పాల్సి ఉంటుంది. కోర్స్ కొంతమందికి ఉన్నారు, అలాగే ఉంటారు. అంటే ఎందుకంటే అది రూల్, కాలపురుషుడి చక్రంలో దాని నుంచి తప్పించుకుపోయేదానికి లేదు. ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లేదు. వ్యాపారస్తులు అయి ఉండొచ్చు, పొలాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. సో దెర్ ఈజ్ అ పాసిబిలిటీ అనమాట. ఎందుకంటే ఈ 6వ స్థానం అనేది, అంటే ఇంకొకటి, వీళ్ళు డెఫినెట్గా ఆ ఫ్యామిలీలో ఎవరైనా డాక్టర్స్ కానీ, లేకపోతే లాయర్స్ కానీ, లేదు పోలీసెస్ కానీ, ఇవన్నీ కూడా 6వ భావానికి సంబంధించినవి కదా కాలపురుషుడి చక్రంలో. అది మీ యొక్క అష్టమ భావం ఏంటంటే మీ అత్తగారు మామగారు ఫ్యామిలీలో ఎవరో ఒకరు కంపల్సరిగా ఈ 3 రంగాల్లో ఎవరో ఒకరు ఉండనే ఉంటారు. ఆ పాసిబిలిటీ ఉంది. మీకు ఇది దీర్ఘకాలిక వ్యాధిని ఇండికేట్ చేస్తుంది కాబట్టి, ఇది చిన్న ప్రేగు పెద్ద ప్రేగుకు సంబంధించిన ప్లేస్ కాబట్టి, మీకు దీర్ఘకాలిక వ్యాధి క్రమంలో ఒకవేళ మీరు ఫుడ్ విషయంలో ప్రాబ్లం అయితే డెఫినెట్గా ఈ చిన్న పేగు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ప్రాబ్లం ఉంటుంది. అది దీర్ఘకాలికంగా బాధ పెట్టచ్చు ఆ డైజెషన్ విషయంలో. సో అదొకటి ఉందండి. సో మీకు 9th హౌస్ రూల్ చేస్తుండేది శుక్రుడు. ఇది కాలపురుషుడి చక్రంలో 7వ భావం అయింది, మీకు భాగ్యస్థానాధిపతి అయ్యాడు.
కాబట్టి పెళ్ళి చేసుకోవడం మీ జీవితంలో 100% ఏదో ఒక రూపంలో లిఫ్ట్ అనేది ఉండనే ఉంటుంది. సార్ నా జీవితంలో అసలు పెళ్లి చేసుకున్న తర్వాత చాలా ఇబ్బంది పడ్డానండి అని అంటే మీ యొక్క శుక్రుడు ఉన్న పొజిషను 100% బాగుండదు. ఆ బాగుండనందువల్లే ఆ విధంగా జరుగుతుంది. అంటే అసలు మీ జీవితం అప్పుడు దాకా బాగుంటుంది, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది పెళ్లి చేసుకోరా బాగుపడతావు అంటారు చూసారా, ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కుంభలగ్నం వాళ్ళకి ఏ ప్లానెట్ అంటే శుక్రుడు బాగుంటే మాత్రం అది 100% జరగద్ది. మంచి ఇల్లు కట్టుకుంటారు, బాగా మంచి లగ్జరీ కారు కొనుక్కుంటారు, ఇవన్నీ బాగానే ఉంటాయి. మీ యొక్క ఆరాధన విషయంలో, మీ యొక్క బిలీఫ్ సిస్టంలో డెఫినెట్గా ఈ యొక్క శుక్రుడు యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయో, అంటే మీరు అందంగా దేవుణ్ణి అలంకరించడం కావచ్చు, దేవుణ్ణి అందంగా చూడాలనుకోవడం కావచ్చు. సో ఏది చేసినా కొంచెం దేవుడికి కొంచెం ఘనంగా చేపియాలా అనే ఒక పాయింట్లో మీ మైండ్ ఎప్పుడు ఉండొచ్చు. అదొక పాయింట్ ఉంది. ఎందుకంటే శుక్రుడిని దానికి యాడ్ చేయాలి మనం. శుక్రుడు అంటే ఎప్పుడు ఫైనర్ ఆస్పెక్ట్లోనే ఆలోచిస్తాడు, హైలీ సోఫిస్టికేటెడ్ అనమాట. సో ఒక రకంగా చెప్పాలంటే మీ బిలీఫ్ సిస్టంలో అమ్మవారు ఉండొచ్చు, లేదు స్త్రీ దేవత ఎవరైనా సరే మీకు బాగా యాప్ట్ అవ్వచ్చు. ఇది అవ్వాలని రూల్ ఏం లేదు, బట్ స్త్రీ గ్రహం కాబట్టి చెప్తున్నాను, మీకు అదృష్టం కలిసి వచ్చేదానికి అవకాశం ఉందని. సో 10వ భావాన్ని వృశ్చికం రూల్ చేస్తుంది. ఈ వృశ్చికం కాలపురుషుడి చక్రంలో 8వ భావం అయింది. సో మీరు చేసే బిజినెస్లో అంటే మీ వ్యాపారం, మీ యొక్క సొసైటీకి తెలియబడే విధానం, మీ ఫేమ్, ఇవన్నీ కూడా ఈ 10వ భావమే. సో ఈ 10వ భావం కాలపురుషుడి చక్రంలో 8వ భావం అయింది కాబట్టి డెఫినెట్గా మీ యొక్క విధానం అంటే మీ కెరీర్ గురించి మీరు ఏం చేస్తున్నారనే విషయం సామాన్యంగా ఎవరికి చెప్పకుండా పని అయిన తర్వాత చెప్పడం, ఆ కన్సీలింగ్ అనేది ఏదో ఒక రూపంలో మీరు మెయింటైన్ చేయడం, నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నానని చెప్పకుండా డెఫినెట్గా ఆ గోప్యత అనేది మెయింటైన్ చేయడం మీ యొక్క జీవితంలో కంపల్సరీ. ఇది చేయమని చెప్తుంది మీ లగ్నం. అయితే ఎవరు ఏమి ఇప్పుడు కుజుడు దాన్ని రూల్ చేస్తున్నాడు. పవర్ కుజుడు. తర్వాత భూమికి సంబంధించిన వ్యాపారాలు చేయొచ్చు, భూమి కింద ఉన్న వస్తువుల ద్వారా వ్యాపారం చేయొచ్చు. కేతువు కూడా దాని కోరార్డు కాబట్టి పైపుల వ్యాపారం చేయొచ్చు, ఇటుకల వ్యాపారం చేయొచ్చు. సో ఇవన్నీ కూడా బేస్ చూడండి, భూమికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమన్నా ఇటుకలు కూడా వస్తాయి కదా, ఇసుక వస్తుంది కదా. సో అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ ఇవన్నీ కూడా భూమి కింద ఉన్న వస్తువులు అనేది వృశ్చికమే. సో డాక్టర్స్ అయితే మీరు ఒకవేళ డాక్టరే అంటే మీరు డెఫినెట్గా సర్జన్ అవుతారు, అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అవ్వకూడదు? కాలపురుషుడి చక్రంలో 8వ భావం కదా, అవ్వచ్చు. జ్యోతిష్కులు అవ్వచ్చు, పాసిబిలిటీ ఉంది. ఇన్ని రకాల ప్రాబిలిటీస్ ఉన్నాయి. బట్ అయితే ఈ కాంబినేషన్స్ దేని బట్టి మీ 5th లార్డు 1st లార్డు ఇవన్నీ చూస్తున్నాయనే దాన్ని బట్టి మీ ప్రొఫెషన్స్ మారిపోతుంటాయి. బట్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి, డెఫినెట్గా వాటిలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కాలపురుషుడి చక్రంలో 11వ భావం మీ యొక్క లగ్నానికి 11వ భావం కాలపురుషుడి చక్రంలో 9వ భావం అయింది. అంటే ఇక్కడ ఖచ్చితంగా శుభగ్రహాలు ఉన్నవాళ్ళు లేదా మీ లగ్నాధిపతి ఉన్నవాళ్ళు డెఫినెట్గా మీరు జీవితంలో మీరు అనుకున్న కోరికలు తీర్చుకునే క్రమంలో డెఫినెట్గా సఫలత అనేది ఈజీగానే రావచ్చు. కొంతమందికి చూస్తుంటాం మనం, మామూలుగా ఈజీగా వాళ్ళ కోరికలు తీర్చుకున్నాడు, వాడు ఏదనుకుంటే జరిగిపోతుంది ఒక్కోసారి అంటలా. ఈ 11వ భావం అనేది 2వ భావానికి ఆధిపత్యం ఇచ్చింది. ఇంతకుముందే చెప్పాను. మీ సర్కిల్లో డెఫినెట్గా మీరు ధనులగ్నం పీపుల్తో ఉండొచ్చు, లేదు గురువు యొక్క ఎనర్జీ ఎక్కువగా వాళ్ళ చార్ట్లో గురువు ఉచ్చ స్థితిలో ఉండొచ్చు. ఎక్కువగా మీ ఫ్రెండ్స్లో కన్సల్టెన్సీస్ పెట్టిన వాళ్ళు కానీ, బ్యాంకర్స్ కానీ, బ్యాంకులో జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, లేదు ఎనీథింగ్ అంటే ఈ కైండ్ ఆఫ్ గురువు యొక్క ఎనర్జీని బేస్ చేసుకొని ఉండేవాళ్ళు, అంటే ఫైన్ వడ్డీ వ్యాపారస్తులు కావచ్చు, సో ఫారిన్లో ఎక్కువగా వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ కూడా మీకు అంటే మీ యొక్క అక్క స్థానము అన్న స్థానం కూడా ఇదే అయింది కాబట్టి డెఫినెట్గా మీ యొక్క సిస్టర్స్ కానీ అన్నలు కానీ ఎవరో ఒకరు ఫారిన్ కంట్రీస్లో డెఫినెట్గా వాళ్ళు ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే లేదండి ఇప్పటివరకు జరగలేదు అని అంటే భవిష్యత్తులో జరుగుద్దేమో చూడాలి కదా. మీ జీవితం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూస్తున్నారో ఈ వీడియో. సో పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి, డెఫినెట్గా ఉంటాయి. సో 12వ భావం మీకు శని, మీ లగ్నాధిపతే 12వ భావాన్ని రూల్ చేస్తున్నాడు కాబట్టి మీ యొక్క ఆలోచన ధోరణిలో ఎప్పుడైతే ఈ 12వ భావం కూడా ఉంటుందో, ఇది కాలపురుషుడి చక్రంలో 10వ భావం అయింది. చూడండి, అంటే కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 12వ భావం ఇక్కడ మిక్స్ అయ్యింది, ధనస్థానంలో 2వ భావం మీనం అది కూడా మిక్స్ అయ్యింది కాబట్టి డెఫినెట్గా మీరు జన్మస్థానం నుంచి వదిలి దూరంగా వెళ్ళినా మీకు బాగా ప్రోగ్రెస్ ఉంటుంది.
మీరు ఏదైనా నష్టం పోయినా లెట్ ఇట్ గో పాలసీ, అంటే జరిగితే జరిగింది, ఏదో జరిగింది, మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం అనే ఒక మైండ్ సెట్ని మీరు అలవర్చుకోవడం ద్వారా మీ వ్యక్తిత్వం అనేది గట్టిగా నిలబడుతుంది. అదర్వైజ్ మిమ్మల్ని ఒక మూర్ఖపు మనిషిలాగా, ఇతను అసలు ఏదన్నా అనుకుంటే దాని మీదే స్టిక్ ఆన్ అవుతాడు, ఆ అభిప్రాయాలు మార్చుకోవడనే ఒక ముద్ర మీ వ్యక్తిత్వం మీద పడేదే అవకాశాలు ఉంటాయి. అయితే ఇది ఏదైతేనేమి, అది మూర్ఖుడా లేకపోతే బాగా జ్ఞానవంతుడా, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, వాళ్ళు వాళ్ళని ఫిక్స్ అయ్యారు అంటే చాలా వరకు ఫిక్సింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అయితే 12వ భావాన్ని ఇట్లా రూల్ చేస్తున్నాడు కాబట్టి మకరము, మీ యొక్క బిహేవియర్లో, అంటే బిహేవియర్ అని చెప్పండి, మీ యొక్క ఖర్చులు ఇవన్నీ కూడా ఎక్కువగా బయటికి కనిపించే అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఏది ఖర్చు పెట్టినా కూడా డెఫినెట్గా అది 100% నలుగురు గుర్తించే అవకాశాలు ఉంటాయి. ఓ పలానా వ్యక్తి ఎప్పుడు ఇట్లా డొనేట్ చేస్తుంటాడండి, పలానా వ్యక్తి ఎప్పుడు కూడా ఇది హాస్పిటల్స్కి ఎక్కువగా వాళ్ళకి ఇస్తుంటాడండి, ఇది ఖచ్చితంగా రికగ్నిషన్ వస్తుంది. ఎందుకంటే అది కాలపురుషుల చక్రంలో 10వ భావం. అంటే వచ్చేస్తే 10వ భావం అంటే మీకు తెలిసిందే కదా, సొసైటీకి తెలియబడేది. సో ఇది చూడండి, మీ ఖర్చులు, మీరు చేసే ఏవైనా బెడ్ కంఫర్ట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కూడా కొంచెం సొసైటీ గమనిస్తూనే ఉంటుంది అనమాట. సో ఆ విషయాల్లో జాగ్రత్తగానే ఉండండి. సో ఖర్చు కూడా ఎక్కువగా కనిపించేస్తుంది కాబట్టి మీరు ఆ విషయాల్లో దిష్టి తీసే అవకాశాలు ఉంటాయి. మీరు ఖర్చు చేస్తున్నప్పుడల్లా, ఏదైనా దాన ధర్మాలు చేసినప్పుడల్లా ఇంటికి వచ్చినప్పుడు దిష్టి తీసుకోవడం చాలా మంచిది. మీకు స్వాంతన చేకూరేది, మీ యొక్క మైండ్ రిలాక్సేషన్ అయ్యేది డెఫినెట్గా మీరు ఈ యాటిట్యూడ్ పెంచుకున్నందువల్ల, తర్వాత ఏదైనా ఆశ్రమాలను విజిట్ చేసినందువల్ల, ఏదైనా ఫారిన్ ట్రిప్స్ చేసినందువల్ల, ఇవి డెఫినెట్గా మీకు బాగా స్వాంతన చేకూరుస్తాయి మీ జాతకానికి. సో ఇదండి బేసిక్గా. ఇవి చాలా మాట్లాడుకోవచ్చు, ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో నెక్స్ట్ కుంభలగ్నం వాళ్ళకి కలిసి వచ్చే యోగ దశలు ఏంటి, అవి ఎలాగా, ఏ దశల్లో వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేది వివరిస్తాను. నమస్కారం, మీ రాజేష్ అండి.